స్పష్టంగా ఎక్కడ మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా చెప్తున్నాను. కానీ మేమైతే మాది ప్రాంతీయ పార్టీ, వారికి జాతీయ పార్టీ, వారికి జాతీయ రాజకీయాలు ప్రధానం, ప్రాంతీయ రాజకీయాలు వాళ్ళకి సంబంధం లేదు. కానీ మాకు ప్రాంతీయ రాజకీయాలు ప్రధానం. ప్రాంతీయ రాజకీయాల నుంచి మేము జాతీయ రాజకీయాలు ఎదుగుతాం. కాబట్టి మాది కోణం వేరు, మేము చేసే డిమాండ్ వేరు, దాని యొక్క సత్తా వేరు, బలం వేరు. ఇక మా సోదరుడు మాకు సింగిల్ డిజిట్ కూడా రాదన్నాడు, మంచిది. మరి ఇంకెందుకు మా గురించి మాట్లాడతాం? వాళ్ళకి రాదు, మంచిది. మీకు మళ్ళీ ట్రిపుల్ డిజిట్ వస్తుంది, ఇంకా మంచిది. ఇంకెందుకు మీరు హాయిగా తల్లి పెట్టుకు పడుకోక మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూ సెలవు ఇస్తే నేను పడుకుంటానని మాట్లాడేందుకు? కాబట్టి అర్థమేసేది. అదే తిరుపతి నగర్ అన్న ఒక మాట మనకి నేను సమాధానం చెప్తాను. నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అందరిలాంటి కార్యదర్శి కాదు. ఎస్, ప్రాంతీయ పార్టీ, కుటుంబ పార్టీ, కొడుకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుంది. అది ఆ పార్టీ వరకు, కానీ మాకు సంబంధం. మా పార్టీ వచ్చే వరకు మా నాయకుడే మాకు ప్రధానం. మా నాయకుడు మాట శిరోధారి. మిగతా పార్టీలో జరిగే అంతర్గత విషయాల గురించి మాకు అనవసరం. అయితే పొత్తు ధర్మంలో మేము చూసినప్పుడు అక్కడ ప్రధాన నాయకుడు ఇంకా చూస్తాం తప్ప కింద స్థాయి నాయకులు ఇంకా మేము చూడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా రైజ్ చేశారు. నారా లోకేష్ ఇట్లా అన్నాడు, నన్ను స్పందించమని అడిగారు, కానీ స్పందించకూడదు అనుకు సంయమనం పాటించాలన్నాడు ఆయన. మీరు అది గమనించండి. ఆ పదం ఎంత పెద్ద పదమో అక్కడితో దాన్ని అక్కడ కట్ చేశాడు, దాన్ని మళ్ళీ పెంచకుండా. అంటే ఆ యొక్క పదం యొక్క రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి, రేపు పొత్తులోకి వెళ్ళిన తర్వాత కూడా చివరి వరకు ఓటింగ్ తెచ్చుకునే చోట ఓట్ల బదలాయింపు దగ్గర ఏ రకంగా క్లీవేజ్ తీసుకొస్తుంది అనే ఇంపాక్ట్, దాని ఇంపాక్ట్ తెలిసిన ఇక్కడ చిన్న పాయింట్ అండి. అతను అంత అమాయకుడు ఏం కాదు, ఏదో సిల్లీగా మాట్లాడే మనిషి ఏం కాదు. తను వ్యూహకర్తే లోకేష్. వాస్తవంగా ఇవాళ చంద్రబాబు గారిని ముందు పెట్టి కథ అంతా నడిపిస్తున్నది అతనే. అలాంటి వ్యక్తి కావాలని ఇంటర్వ్యూలో ఆ మాట మాట్లాడాడంటే అంత అమాయకంగా మాట్లాడతాడా? అతని వ్యూహం అతనికి లేదా? అతను అమాయకంగా మాట్లాడని చెప్పను, వ్యూహాత్మకంగా మాట్లాడాడు అని మాట్లాడాడని వాళ్ళు చెప్తే చెప్పవచ్చు, వైసీపీ వాళ్ళు చెప్తే చెప్పచ్చు, మిగతా వాళ్ళు చెప్తే చెప్పచ్చు. బట్ దట్ డస్ నాట్ కన్సర్న్ అస్. మా దృష్టిలో దానికి విలువ లేదు. మేము ప్రాంతీయ పార్టీ, మేము ప్రాంతీయంగా మేము ఎదగడం కోసం చేసే కృషి మొట్టమొదటిసారిగా పొత్తుల్లోకి, అది కూడా చాలా తీవ్ర స్థాయిలో వెళ్తున్నాము. 2024 రెండోసారి పొత్తులు అనుకుంటా. మీరు తెలుగుదేశంతో ఫస్ట్ టైం, ఇంతకుముందు బీఎస్పీ కమ్యూనిస్ట్ 2019లో తెలుగుదేశంతో పొత్తులు లేమండి. అదే నేను అనేది, తెలుగుదేశంతో ఫస్ట్ టైం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది ప్రధాన పార్టీ అంటున్నారు. ఓకే, 170 స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉంది, కానీ గెలిచిన స్థానాలు ఎన్ని? 175లో అభ్యర్థులు ఉంచబడి గెలిచిన స్థానాలు ఎన్ని? 23. మళ్ళీ నిలబెట్టుకున్న ఎన్ని చివరి వరకు వచ్చినప్పటికి? కాబట్టి అసలు అది రైడరే కాదు, అసలు కన్సర్న్ పాయింటే కాదు. ప్రజాభిమానం ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. పెరిగే పార్టీ ఏది, తరిగే పార్టీ ఏది? ఇంకొక మాట కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సృష్టించి వదిలేశారు. నాతో కొంతమంది అన్నారు, చచ్చిపోయే పార్టీని మీరు ఎందుకు మద్దతులు ఇచ్చి దాన్ని లేపారు